సింహాచలంలో వెలిసినటువంటి వాడు నరసింహస్వామి. అహోబల క్షేత్రమునందున్నవాడు నరసింహస్వామి. యాదగిరి గుట్ట ఎందున్నవాడు నరసింహస్వామి. అహోబల క్షేత్రమునందున్నవాడు నరసింహస్వామి. అలాగే ఆ తరిగొండ క్షేత్రమునందున్నవాడు నరసింహస్వామి. ఇలా మనకి ఒక్క ఆంధ్రదేశంలోనే ఎన్నో ప్రదేశాలలో నరసింహస్వామి వెలిసి ఉన్నారు. అసలు ఆ మాటకు వస్తే బహుశः భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా నరసింహస్వామి వారి యొక్క ఆరాధన ఇక్కడ ఉన్నంత ప్రబలంగా ఇంకెక్కడ మనకి కనపడదు. అంత గొప్ప ఆరాధన. ఒక రకంగా చెప్పాలి అంటే నరసింహస్వామి ఆంధ్రదేశానికి మాత్రమే స్వంతమైనటువంటి ఈశ్వర స్వరూపం. ఇన్ని చోట్ల నరసింహస్వామి వారు ఎలా వెలిశారు? ఉన్నది ఒక్కసారే కదా అవతార ఆవిర్భావం జరిగింది. ఇన్ని చోట్ల స్వయంభూగా రావడానికి కారణం ఏమై ఉంటుంది అంటే, శ్రీ మహావిష్ణువు దశావతారములను స్వీకరించవలసిన అవసరం ఉండి ఇప్పటికి 9 అవతారములను స్వీకరించి ఉన్నప్పటికీ అందులో నరసింహావతారానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి. ఎందుచేత అంటే నరసింహావతారం ఆవిర్భవించడానికి కారణం ప్రహ్లాదుడు. ప్రహ్లాదుణ్ణి నిలదీసినటువంటి వాడు తండ్రి హిరణ్యకశిపుడు. తండ్రి హిరణ్యకశిపుడు బ్రహ్మగారి గురించి చేసినటువంటి తపస్సులో కోరుకున్న కోరికే తనకి మృత్యువు రాకూడదని. కానీ ఎవరు మృత్యువు రాకూడదని కోరుకున్నాడో ఆయనకి మృత్యు వచ్చింది. అసలు ఏ వరం కోరుకోని వాడు ఎవరున్నాడో ఆయన్ని మృత్యువుకి దగ్గర చేద్దామని, మృత్యువు చేత గ్రసింపబడేటట్లు చేద్దామని ఎంత ప్రయత్నం చేసినా అతన్ని చంపలేకపోయాడు. ఇది ప్రహ్లాదోపాఖ్యానంలో నరసింహస్వామి వారి యొక్క ఆవిర్భావ ఘట్టమునందు చాలా విచిత్రమైనటువంటి సన్నివేశం. హిరణ్యాక్ష హిరణ్యకశిపులని అన్నదమ్ములు. ఆ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు ఇరువురిని సంహరించడం కోసమే స్వామి ఒకసారి వరాహావతారంగా వచ్చారు, ఒకసారి నరసింహస్వామిగా వచ్చారు. ఇందులో హిరణ్యాక్షుణ్ణి సంహరించినటువంటి అవతారం వరాహావతారం, హిరణ్యకశిపుణ్ణి సంహరించినటువంటి అవతారం నరసింహస్వరూపం. ఇందులో హిరణ్యకశిపుడికి బ్రహ్మగారి దగ్గర వరాలు ఉన్నాయి. ఆయన బ్రహ్మగారి గురించి తపస్సు చేసినప్పుడు ఆయనే కోరుకున్నాడు, గాలిన్ కుంభిని అగ్ని అంబూల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములం తమప్రబల భూరిగ్రాహ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యులేని జీవనము లోకాధీశ ఇప్పించవే అని అడిగాడు. అసలు ఆ కోరిక చాలా విచిత్రమైనటువంటి కోరిక కోరాడు. కాలమునకు, ఏ రూపమునకు, ఏ అస్త్రమునకు తాను కట్టుబడకుండా జాగ్రత్త తీసుకున్నాడు. తను పగలు చచ్చిపోకూడదు, రాత్రి చచ్చిపోకూడదు, ఇంట్లో చచ్చిపోకూడదు, బయట చచ్చిపోకూడదు, ప్రాణం ఉన్నదానితో చనిపోకూడదు, ప్రాణం లేని దానితో చనిపోకూడదు, అస్త్రము చేత మరణించకూడదు, శస్త్రము చేత మరణించకూడదు, జంతువు చేత మరణించకూడదు, కలహమునందు మరణించకూడదు. ఇన్ని వరాలు అడిగాడు బ్రహ్మగారిని. ఆయన అన్నాడు, తథాస్తు, నీకు వరం ఇచ్చానని. కానీ ఇంత గొప్ప వరం ఇచ్చాను, నువ్వు బుద్ధితో ప్రవర్తించు సుమా అని ఒక హెచ్చరిక చేసి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే తనకి ఇన్ని వరాలు లభించాయో అతని యందు విశృంఖలత్వము పెరిగిపోయింది. నన్ను ఎవరేం చేస్తారు అనేటటువంటి అహంకారం ప్రబలి ఆయన దేవలోకాన్ని ఆక్రమించాడు. దిక్పాలకులందరినీ శాసనం చేయడం మొదలుపెట్టాడు. దేవతలందరూ వెళ్ళి శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేశారు, మీరు ఎప్పుడు వచ్చి హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తారు? ప్రహ్లాదోపాఖ్యానంలో మనం జీవితంలో నేర్చుకోవలసినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి విషయం అక్కడ ఉంది. శ్రీ మహావిష్ణువు దేవతలతో మాట్లాడుతూ ఒక మాట అంటారు, నేను ఎప్పుడు పడితే అప్పుడు అవతారమును స్వీకరించాను, అంతటా నిండి ఉన్నప్పటికీ నేను ఒక కంటికి కనపడేటట్టుగా రూపాన్ని తీసుకోవాలన్నా, ఒక వ్యక్తిని సంహరించాలన్నా కొన్ని కారణములు ఉండాలి. అందులో మొట్టమొదటి కారణం శుద్ధ సాధులందు
సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మ పదవియందు, తవిలి నాయందు వాడెన్నడలుగు నాడు హింసనందు అన్నాడే. శుద్ధ సాధులందు, శుద్ధ సాధువులంటే కేవలం పరమేశ్వరుణ్ణి మాత్రమే నమ్ముకుని జీవనం చేసేటటువంటి వారు ఎవరు ఉంటారో, భగవంతుడున్నాడు అని నమ్ముకుని తమ రక్షణ ప్రయత్నం కూడా తాము చేసుకోకుండా ఉండేటటువంటి వారు ఎవరున్నారో అటువంటి వారి జోలికి వెడితే నేను వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళని సంహరిస్తాను. శుద్ధ సాధులందు, సురలందు, దేవతల్ని ధిక్కారం చేసి దేవతలు పనికి మాలిన వాళ్ళు అని మాట్లాడితే నేను అవతార స్వీకారం చేస్తాను. శృతులందు, వేదము యొక్క ప్రమాణమును ధిక్కరించిన, వేదము చెప్పినట్టు బ్రతకడం అనే అలవాటు తప్పిపోయినా నేను అవతారం తీసుకుని సంహారం చేస్తాను. శృతులందు, శుద్ధ సాధులందు, శురలందు, శృతులందు, విప్రకోటియందు, వేదం చదువుకుని పవిత్రమైనటువంటి జీవనం గడిపేటటువంటి బ్రాహ్మణుల జోలికొచ్చినా నేను ఊరుకోను. గోవులందు, ఆవుల జోలికి వెళ్ళినా నేను ఒప్పుకోను. గోవధ ఎక్కడ జరుగుతుందో అక్కడ నేను కోపం పొందుతాను. కాబట్టి గోవు సంహారం పొందినటువంటి చోట నేను అటువంటి వ్యక్తుల్ని సంహరిస్తాను. గోవులందు, విప్రకోటియందు, ధర్మ పదవియందు, ధర్మాన్ని నాశనం చేసే ప్రయత్నం చేసిన తవిలి నాయందు, అంటే చిట్ట చివర శ్రీమన్నారాయణుణ్ణి ధిక్కరించేటటువంటి స్థితికి వెళ్ళిన అటువంటి వాడు హింస ఉందు, చిట్ట చివర నా చేతిలో అతను మరణిస్తాడు. కాబట్టి అతను ఏదో ఒక తప్పు చెయ్యాలి, అది భయంకరమైన తప్పు అయి ఉండాలి. ఇటువంటి తప్పు ఏదైనా చేస్తేనే నేను వచ్చి సంహరిస్తాను. కాబట్టి మనం నరసింహస్వామి వారిని స్తోత్రం చేసేటప్పుడు, నరసింహస్వామి వారి యొక్క వైభవాన్ని వినేటప్పుడు మొట్టమొదట తెలుసుకోవలసింది ఏది అంటే జీవితంలో ఎన్నడూ ఈ పొరపాట్లు చెయ్యకూడదు. కేవలము భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి మనం ఉపకారం చేస్తే మంచిదే, ఈశ్వరుడు సంతోషిస్తాడు. ఉపకారం చెయ్యకపోతే వదిలిపెట్టేయండి. కానీ అటువంటి వారి జోలికి వెళ్ళడం, భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతుకుతున్నటువంటి వారిని విమర్శించడం, వారిని బాధ పెట్టే ప్రయత్నం చెయ్యకూడదు. అలాగే దేవతాధిక్కారం చెయ్యకూడదు, వేదధిక్కారం చెయ్యకూడదు, గోవుల్ని సంహరించకూడదు, గోవుల్ని బాధ పెట్టకూడదు. వేదం చదువుకుని పవిత్రమైన జీవనంలో ఉన్నటువంటి బ్రాహ్మణుల్ని ఖేద పెట్టకూడదు. అటువంటి పనులు చేస్తే నిష్కారణంగా ఈశ్వరుని యొక్క ఆగ్రహమునకు మనం గురవుతాం. కాబట్టి ఇటువంటి పనులు చెయ్యకుండా ఉండాలి, మొట్టమొదట నేర్చుకోవాలి. నరసింహస్వామి వారి యొక్క ఆవిర్భావమునందు ఇంకొక పెద్ద చమత్కారం ఉంది. అసలు నరసింహస్వామి వారి యొక్క ఆవిర్భావానికి కారణమైనటువంటి వాడు ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని యొక్క కుమారుడు. ఆ హిరణ్యకశిపుడు రాక్షసుడు. రాక్షసుని యొక్క కుమారుడైన హిరణ్యకశిపుడికి అసలు అంత భక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అంత భక్తి రావడానికి తండ్రికి భక్తి లేదు. ఇంతటి కారణజన్ముడు, ఇంతటి మహానుభావుడు ఒక రాక్షస వంశంలో హిరణ్యకశిపుడి యొక్క కడుపున ఎలా పుట్టాడు అంటే దానికి భాగవతంలో ఒక కారణం చెప్తారు. హిరణ్యకశిపుని భార్య అయిన లీలావతీదేవి గర్భంతో ఉండగా హిరణ్యకశిపుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు హిరణ్యకశిపుని యొక్క తేజస్సు లీలావతీదేవి యొక్క గర్భంలో పెరుగుతోంది. కాబట్టి ఇతను కూడా బయటికి వస్తే తండ్రితో కలిసి దేవతల్ని ఎంత బాధ పెడతాడో, ధర్మాన్ని ఎంత పాడు చేస్తాడోనని ఆ లీలావతిని సంహరించడం కోసమని చెప్పి తీసుకుపోతున్నాడు ఇంద్రుడు. నారద మహర్షి అడ్డొచ్చారు. ఎందుకయ్యా అలా తీసుకెడుతున్నావు ఆవిడ్ని? మహాపతివ్రత, భర్త ఇంట్లో లేనప్పుడు, ఆయన తపస్సు చేస్తున్నప్పుడు నీ వంటి వాడు అలా పరస్త్రీని అపహరించవచ్చా అని అడిగాడు. మహానుభావ, నేను ఆమె జోలికి వెళ్ళాలనుకోవట్లేదు, నేను ఆమెని సంహరించడానికి తీసుకెడుతున్నాను అనుకుంటున్నారు, నేను ఆమెని చంపను. ఆమె కడుపులో హిరణ్యకశిపుని యొక్క సంతానము పెరుగుతోంది. ఇప్పుడు వాడు బయటికి వస్తే మళ్ళీ ఒక హిరణ్యకశిపుడితోనే పడలేకపోతున్నాం, ఇంకా మిగిలి ఇంకొక హిరణ్యకశిపుడు బయలుదేరుతాడు. అందుకని ఆ పిల్లవాడు పుట్టగానే చంపేసి ఆవిడ్ని మళ్ళీ తీసుకొచ్చి అంతఃపురంలో విడిచిపెట్టేస్తాడు. అంటే
నారద మహర్షి అన్నారు, నీకు తెలియదు, ఈమె కడుపులో పెరుగుతున్నటువంటి పిల్లవాడు మహాభక్తుడు. అతను ఎవ్వరి చేత చెనకపడడు. మృత్యువు అతని జోలికి వెళ్ళలేదు. అంతటి శ్రీమన్నారాయణ భక్తుడైనటువంటి వాడు ఆమె గర్భమునందు పెరుగుతున్నాడు. కాబట్టి ఆమెను విడిచిపెట్టున ఆశ్రమానికి తీసుకెడతానన్నాడు. అంతటి మహాభక్తుడు ఆమె కడుపులో ఉంటే నేనెందుకు ఆమె గర్భాన్ని చెనకడం, తప్పకుండా తీసుకెళ్ళండి అన్నాడు. నారద మహర్షి లీలావతీదేవిని తీసుకెళ్ళారు. ఒక ఆశ్రమానికి వెళితే ఏముంటుంది నారద మహర్షి వంటి వారి దగ్గర? ఆయన భగవతత్వాన్ని బోధ చేస్తారు, వేదాంతాన్ని చెప్తారు. కాబట్టి కూర్చోబెట్టి లీలావతీదేవికి రోజు వేదాంతం చెప్పారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. అసలు నారద మహర్షి వేదాంతాన్ని చెప్తుండగా, భక్తి గురించి బోధ చేస్తుండగా విన్నదెవరు? విన్నది లీలావతీదేవి విన్నది లీలావతీదేవి అయినా తీరా హిరణ్యకశిపుడు తిరిగి వచ్చిన తరువాత, ప్రహ్లాదుడు పుట్టిన తరువాత ఆవిడ అంతా మర్చిపోయింది. ఆవిడకి ఒక్క ముక్క జ్ఞాపకం లేదు. ఆవిడ అంతఃపురంలో సంతోషంగా కాలం గడిపేసింది. కానీ అసలు ఎదురుగుండా కూర్చుని వినని పిల్లవాడు ఎవరున్నాడో ఆ లీలావతీదేవి కడుపులో, ఆ పిల్లవాడికి వేదాంతం బాగా వంటబట్టింది. నేను మా అమ్మ కడుపులో ఉండగా విన్నాను ఈ వేదాంతం అంతా అని మిగిలిన పిల్లలతో చెప్పాడు, రాక్షస కుమారులతో ప్రహ్లాదుడు. చెప్తే వాళ్ళు అన్నారు, అసలు ఈ వేదాంతం నారద మహర్షి చెప్పింది మీ అమ్మగారికి, మీ అమ్మగారు మర్చిపోయారు. నువ్వేమో అమ్మ కడుపులో ఉన్నావు, నువ్వు విన్నానంటున్నావు. అసలు ఎదురుగుండా కూర్చుని విన్న మీ అమ్మగారు మరిచిపోవడం ఏమిటి? అమ్మ కడుపులో ఉండి విన్న నీకు ఇంత బాగా జ్ఞాపకం ఉండడం ఏమిటి? అలా ఆవిడికి మరుపు రావడానికి, నీకు జ్ఞాపకం ఉండడానికి కారణం ఏమిటి అని అడిగారు. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి రహస్యం. కొంతమందికి బాల్యం నుండి భక్తి అలవాటు అవుతుంది. కాబట్టి ఆపన కానీ మళ్ళీ అది వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తాను. బాల్యమునందు భక్తి రావడానికి, వృద్ధాప్యం వచ్చేసినా సరే భక్తి నిలబడకపోవడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఒకటి ఉంటుంది. ఏమిటా కారణం అంటే, కేవలం వ్యక్తి బయటికి వచ్చిన తరువాత వినడం కాదు. అమ్మ కడుపులో ఉండగా అమ్మ విన్నా కూడా భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని గర్భస్థమైనటువంటి పిండము 5వ నెల దాటిన తర్వాత భగవత్ సంబంధమైన విషయాన్ని వింటుంది. అది కడుపులో ఉన్నటువంటి పిల్లవాడు వినడం చేత వాడు గత జన్మలలో చేసుకున్న పాపములు తొలగి అమ్మ కడుపులో ఉండగానే భగవత్ సంబంధమైన విషయాన్ని విన్నాడు. కాబట్టి గొప్ప తేజస్సు కలిగినటువంటి వ్యక్తి జన్మిస్తాడు. అందుకే మన వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే, గర్భిణి అయినటువంటి స్త్రీ 5వ నెల దాటిపోయిన తరువాత తప్పకుండా భగవత్ సంబంధమైనటువంటి విషయాల్ని వింటూ ఉండాలి, ప్రశాంతమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి అని చెప్తారు. ఎందుకని అంటే, వాళ్ళు ఎంత పవిత్రమైనటువంటి జీవితాన్ని, ఎంత ప్రశాంతమైన జీవితాన్ని, భగవత్ సంబంధమైన విషయాన్ని వాళ్ళు ఎంత వింటారో వాళ్ళ కడుపులో ఉండేటటువంటి బిడ్డడు అంతటి తేజోవంతుడవుతాడు. నేను నిన్ననే ఒక చోట ఒక విషయం చదివాను. ఒక ఆవిడికి 7వ నెలలోనే పిల్లవాడు జన్మించేస్తాడు, ఇంకా పూర్తిగా ఎదగనటువంటి పిల్లవాడు జన్మిస్తున్నాడు. కాబట్టి అమ్మ కడుపులో ఎటువంటి అమరిక ఉంటుందో అటువంటి అమరిక ఉన్నటువంటి ఏర్పాటులో ఆ పిల్లవాడిని పెంచితే తప్ప బ్రతకడు అని డాక్టర్లు చెప్పినటువంటి విషయంలో ఆ స్త్రీ ప్రతిరోజు రామాయణాన్ని పారాయణ చేసుకుంటూ, ప్రతిరోజు గోవుకి ప్రదక్షిణం చేసి ఆవు పాలు మాత్రమే తాగి ఆవిడ 9 నెలలు నిండిన తరువాత మహాతేజోవంతుడైనటువంటి బిడ్డని కంది. మనకి శాస్త్రాలు అనవసరపు మాటలు చెప్పాయి. అవన్నీ ఏవో పురాణ కథలు, ఏవో ఎప్పటివో మాటలని మీరు అనుకోకండి. అవి మన నిత్య జీవితంలో గమనించవలసినటువంటి రహస్యములు. అందుకే ప్రహ్లాదుని రాక్షస కుమారులు అడిగారు, నీకు ఎలా జ్ఞాపకం ఉంది, మీ అమ్మగారు ఎందుకు మరిచిపోయారు అంటే, ప్రహ్లాదుడు ఒక పెద్ద రహస్యం ఒకటి చెప్పాడు ఆ పిల్లలతో. వెల్లిగొన నాటి నుండి ఉల్లంబున మరపు పుట్టదొక నాడైనన్. నేను
ఏ రోజున నారద మహర్షి దగ్గర మా అమ్మ కడుపులో ఉండగా విన్నానో ఆనాటి నుంచి ఈనాటి వరకు నాకు గురువుగారు చెప్పినటువంటి ఒక్క మాట కూడా జ్ఞాపకము లేకుండా మరిచిపోవడం అన్నది లేదు. శోభిల్లడు మునిమతమంతయు. నాకు ఇదంతా ఎందువల్ల జరిగిందో తెలుసా? 2 కారణముల చేత జరిగింది. ఒకటి, గురువుగారి యొక్క అనుగ్రహం నా మీద ఉంది. కడుపులో ఉన్నటువంటి పిల్లవాడు చాలా గొప్ప పిల్లవాడు అవుతాడు అని నారదుడు కూర్చోపెట్టి చెప్పాడు. మా అమ్మగారు దాన్ని వినేటప్పుడు పెద్ద శ్రద్ధగా వినలేదు. అందుకే మా అమ్మగారు వెంటనే మరిచిపోయారు. నేను అలా కాదు, నా అదృష్టం నారద మహర్షి యొక్క మాటలు అమ్మ కడుపులో ఉండగా వింటున్నాను అని బహుశ్రద్ధగా విన్నాను. వినడంతో పాటుగా నాకు గురువుగారి యొక్క అనుగ్రహం ఉంది. నారద మహర్షి నాకు అర్థం అవ్వాలని చెప్పారు. అందుకే వెల్లిగున నాటి నుండి ఉల్లంబున మరపు పుట్టదొకనాడైనన్. నాకు మరపు పుట్టకపోవడానికి కారణం నారద మహర్షి యొక్క అనుగ్రహం. రెండవది భగవంతుని యొక్క అనుగ్రహం. అందుకే వేదాంత శ్రవణం చేసేటటువంటి వాళ్ళైనా, లేకపోతే ఏదైనా ఒక విద్య నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళైనా, వాళ్ళ చదువులో బాగా రాణించేది ఎప్పుడు, ఆ చదువు విస్మృతి పొందకుండా వాళ్ళు చదువుకున్న చదువు బాగా బుద్ధి యందు జ్ఞాపకం ఉండిపోయేది ఎప్పుడు అంటే గురువుగారి యొక్క అనుగ్రహము ఉన్ననాడే. గురువుగారిని స్మరించి, గురువుగారి పాదములకు నమస్కరించి, గురువుగారి అనుగ్రహంతోనే నేను జీవిస్తున్నాను అనేటటువంటి గురితో ఎవరు బ్రతుకుతారో అటువంటి వారు చదువుకున్నటువంటి చదువు విస్మృతి పొందదు, వాళ్ళు మరిచిపోరు, వాళ్ళకి జ్ఞాపకం ఉంటుంది. గురువు యొక్క అనుగ్రహము లేని చదువు క్రమంగా విస్మృతిలోకి వెళ్ళిపోతుంది. ఎన్ని మాటలు విననివ్వండి, అవును ఇంతకుముందు కూడా చెప్పారండి మర్చిపోయానంటారు. అర్జునుడంతటి వాడు మర్చిపోయాడు. భగవద్గీత చెప్తే అంతా మర్చిపోయి, కృష్ణ నువ్వు నాకు కురుక్షేత్రంలో ఏదో చెప్పావు, నాకు జ్ఞాపకం లేదు, ఏమిటి చెప్పావు అని అడిగాడు. అడిగితే ఎంత మాట అడిగావయా, అంత కష్టపడి భగవద్గీత చెప్తే ఇప్పుడు మళ్ళీ ఏం చెప్పానని అడుగుతావా నన్ను అని అడిగాడు. అంటే గురువుగారి దగ్గర కూర్చుని వినేటప్పుడు ఎంత పరాకుగా విన్నానని మీరు అనుకున్నా, అది అనుష్ఠాన పర్యంతంలోకి వచ్చి నిజంగా మీకు ఉపకారము చేసేటటువంటి రీతిలో విద్య పండాలి అంటే గురువుగారి యొక్క అనుగ్రహం ఉండాలి. నరసింహస్వామి వారి అవతారంలో ఇదొక పెద్ద రహస్యాన్ని ప్రహ్లాదుడు చెప్తాడు మనకి. మూడవ విషయం ఒకటి ఉంది. అందులో చమత్కారం ఏమిటంటే, హిరణ్యకశిపుడు ఏ కారణము చేత నేను మరణించకూడదు అని వరం అడిగాడు. హిరణ్యకశిపుడికి సాక్షాత్తుగా కొడుకు ప్రహ్లాదుడు. మరి కుమారుడైనటువంటి ప్రహ్లాదుడి మీద ఎందుకు హిరణ్యకశిపుడికి అంత కోపం? ఒక్కటే కారణం. హిరణ్యకశిపుడు అంటాడు, నేనే భగవంతుణ్ణి, నాకన్నా గొప్పవాడు లేడు, కాబట్టి నన్నే ప్రార్థన చెయ్యి, నన్నే పూజ చెయ్యి అంటాడు. ప్రహ్లాదుడు అంటాడు, నిన్ను నన్ను కూడా శాసించేటటువంటి వాడు, నిన్ను నన్ను కూడా రక్షించేటటువంటి వాడు పరమేశ్వరుడు ఒకడున్నాడు, శ్రీమన్నారాయణుడు, ఆయనని మనం ప్రార్థన చెయ్యాలంటాడు ప్రహ్లాదుడు. ఇదే తండ్రికి కొడుక్కి మధ్య ఉన్నటువంటి వైరం. ఇది హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడికి ఉన్న వైరం అని మీరు అనుకోకండి. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు ఈ 2 పేర్లలోనే ఉంది ఈ తత్వం అంతా. భగవంతుడు ఏమిటండి, ఇదంతా నా గొప్పే, ఇదంతా నా చదువు, నా ఉద్యోగం, నా గొప్పతనంతోనే సంపాదించాను, నా అంతవాణ్ణి నేనని విర్రవీగి తిరుగుతాడు ఒకడు. అన్నీ నావే నావే అంటాడు. అన్నీ నావే, అంతా నాదే, అంతా నా గొప్పతనమే అన్నవాడెవరో వాడే హిరణ్యకశిపుడు. పరహ్లాదము అంటే ఇతరుల యొక్క సంతోషము తన సంతోషము తప్ప తాను సంతోషించడం ఒక్కటే సంతోషము కాదని నమ్మిన వాడెవరో వాడు ప్రహ్లాదుడు. అసలు నిజానికి ఎవరు శాశ్వతంగా బ్రతుకుతాడు, ఎవరి కీర్తి నిలబడుతుంది అంటే నేనే గొప్పవాణ్ణి, అన్నీ నావే అన్నవాడిది కాదు. పరమేశ్వరుడు ఒకడు ఉన్నాడు, వాడి అనుగ్రహంతో బతుకుతున్నామన్న భక్తితో 10 మంది సంతోషాన్ని కోరుకున్నవాడెవరో వాడే చిరస్థాయి అయినటువంటి కీర్తిని పొందుతాడు, శాశ్వతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందుతాడు. అందుకే మీరు చూడండి, నరసింహోపాఖ్యానంలో హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడికి
అస్తమానం ఇద్దరి మధ్య ఏదో ఒక రకమైనటువంటి వాగ్వివాదం జరగడానికి కారణం ఇదే. హిరణ్యకశిపుడు ఎప్పుడూ భగవంతుడు లేడు, నేనే అన్నీ అంటాడు. ప్రహ్లాదుడు అంటాడు, కాదు భగవంతుడు ఉన్నాడంటాడు. నేనే బలవంతుణ్ణి, నాకన్నా గొప్పవాడెవరంటాడు. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు ప్రాణులకు. ఆయన బలమైనటువంటి వాడు. అసలు బలం ఎవరో తెలుసా నాన్న? నువ్వు కాదు, నేను కాదు. నీకు నాకు బ్రహ్మగారికి బలమున్న వాళ్ళకి అందరికీ బలమన్న పేరుతో ఉన్నవాడు భగవంతుడు. ఆయన్ని నమ్ము నాన్న అంటాడు ప్రహ్లాదుడు. ఆయన ఎక్కడున్నాడు రా, నేనే గొప్పవాడిని అంటాడు హిరణ్యకశిపుడు. ఇది ఆనాడు జరిగినటువంటి సంఘర్షణ కాదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు, ఏనాటి వరకు లోకంలో ఉండేటటువంటి సంఘర్షణే. అయితే ప్రహ్లాదోపాఖ్యానంలో ఒక పెద్ద చమత్కారం ఉంది. నారదుడు చేసినటువంటి బోధ, నారదుడు చెప్పినటువంటి మాటలు కేవలంగా ఏదో జ్ఞాపకం పెట్టుకోవడం కాదు. భగవంతుణ్ణి దర్శనం చేయడము, భగవంతుణ్ణి సేవించడము అంటే మనం ఎక్కడి వరకు ఆగిపోతామంటే, ఏదో ఉదయం నిద్ర లేవగానే పూజామందిరంలోకి వెళ్ళి ఓ అగరత్తు వెలిగించి ఓ దీపం పెట్టేసి కాస్త ఓ అరటిపండో ఓ పటికి బెల్లం ముక్కో నైవేద్యం పెట్టేసి అక్కడ నమస్కారం చేసి బయటికి వచ్చేస్తే అక్కడతో ఆ గొడవ వదిలిపోయింది. ఇంక ఈశ్వరుడితోటి ఒక్క 10 నిమిషాలు భగవంతు మందిరము అనేటటువంటి దాంట్లో ఒక నమస్కారం పెట్టేస్తే మిగిలిన 23 గంటల 50 నిమిషాల పాటు మనం ఎలా ప్రవర్తించినా పర్వాలేదు, మనకు నమ్మకం. కాబట్టి భగవంతుడు మనకి కనపడాలనేటటువంటి తాపత్రయం మనకేం ఉండదు. కానీ ప్రహ్లాదుని యొక్క భక్తి అలా కాదు. అసలు నిజంగా భక్తి అంటే, నిజంగా భగవంతుణ్ణి చూడడము అంటే ప్రహ్లాదుడు ఎటువంటి భక్తితో ఉండేవాడో మీరు గమనించవలసి ఉంటుంది. ప్రహ్లాదుడు భగవంతుణ్ణి చూడ్డానికి దేవాలయంలో మాత్రమే ఉంటాడని, పూజామందిరంలో మాత్రమే ఉంటాడని వెంపర్లాడలేదు. ఆయన పానీయంబులు త్రాగుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా అన్నారు. పానీయంబులు త్రాగుచున్. దాహం వేసింది అనుకోండి, ప్రహ్లాదుడు అనుకునేవాట, అరే నేను బయట ఎక్కడ ఏమున్నాయో చూస్తున్నాను, ఆ చెరువులో నీళ్లు ఎండిపోయాయి అంటున్నాను. ఆ నుయ్యి ఇప్పుడు బాగా లోతుగా వెళ్ళిపోయింది, ఇప్పుడు నీటి మట్టం దాంట్లో తగ్గిపోయింది అంటున్నాను. బయట పంట పండలేదంటున్నాను. బయట అన్నీ చూస్తున్నాను. మరి ఈ శరీరంలో నీళ్లు తగ్గిపోతే, ఇందులో నీరు తగ్గిపోయింది, ఇందులో నీరు పొయ్యాలని నేను చూసుకుంటున్నానా? నేను చూడటం లేదు. ఒరే ఇందులో నీళ్లు అయిపోయాయిరా, ఇందులో నీళ్లు పొయ్యకపోతే పడిపోతుందిరా ఈ శరీరం, నీళ్లు పొయ్యరా అని దాహం రూపంలో చెప్తున్నవాడు పరమేశ్వరుడే. బయట వేడి ఎక్కువగా ఉంది, నువ్వు రోజు పోసినట్లు ఇందులో పోస్తే చాలదు, ఇవాళ ఇంకొక 4 గ్లాసుల నీళ్లు ఎక్కువ పొయ్యాలి ఇందులో అని దాహం రూపంలో నీటిని ఎక్కువ పోయించి బయట వేడిని తట్టుకునేటట్టు చేస్తున్నవాడు భగవంతుడే. నిజంగా చాలా దాహం వేసింది అనుకోండి, చాలా దాహం వేసినప్పుడు ఒక్క గుక్కెడు నీళ్లు తాగుదామని గబగబా వెళ్ళి ఓ గ్లాస్తో నీళ్లు పట్టుకుని ఇలా తాగారనుకోండి, పరమేశ్వరుడు తలని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కడుపు తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాడు అనుకోండి, ఇప్పుడు ఈ నీళ్లు పైకి ఎలా ఎక్కుతాయి? ఇక్కడ పోసుకున్న నీళ్లు తలకి ఎలా ఎక్కుతాయి? ఇక్కడుంది కడుపు. ఈ నీరు పైకి ఎక్కాలంటే ఎంత కష్టం. ఈలోగా దాహంతో ఉన్నవాడు స్పృహ తప్పి కింద పడిపోతాడు. నీళ్లు తొందరగా కిందకి జారిపోతాయి కాబట్టి ఇక్కడ గుటక వేసిన నీరు వెంటనే కడుపులోకి వెళ్ళిపోయి దాహం తీరి ప్రాణం రక్షింపబడేటట్టుగా కడుపు ఇక్కడ పెట్టి తల ఇక్కడ పెట్టినటువంటి పరమేశ్వరుణ్ణి ఎక్కడ చూస్తావు? ఇక్కడ దాహం వేయించి ఇక్కడ నీళ్ళిచ్చి ఈ నీళ్ళు ఇక్కడ గుటుక్కు మనగానే ఇక్కడికి వెళ్ళిపోయేటట్టుగా ఏర్పాటు చేసినటువంటి పరమేశ్వరుణ్ణి దాహంలోనూ, దాహం తీర్చే నీళ్లల్లోనూ, నీళ్లు తాగినప్పుడు వెళ్ళేటటువంటి పల్లంలోనూ చూసుకుంటూ ఉండేవాడు ప్రహ్లాదుడు. పానీయంబులు త్రాగుచున్, కుడుచుచున్. ఈశ్వర ఎంత అద్భుతమయ్యా! ఒక్క వరిగింజ పట్టుకెళ్ళి నేలలో పెట్టామా, అదో పెద్ద కంకయిందా, అందులోంచి నీ గింజలు వచ్చాయా, ఆ గింజలు దులిపితే బియ్యం వచ్చాయా, ఆ బియ్యం నీళ్లలో పోసి అగ్నిహోత్రం మీద పెడితే అన్ని గింజలు ఒక్కసారి ఉడికి మెత్తటి అన్నం తయారైందా, ఆ అన్నంలోకి మళ్ళీ
కాస్త ఉప్పు కారం వేసి ఓ కూర వండి కలుపుకొని తింటే ఇంత రుచా? అది శరీరంలోకి వెళ్ళి ఇంత శక్తినివ్వడమా? అగ్నిహోత్రం నువ్వు, పంట ఇచ్చినవాడివి నువ్వు, పంట వేసినప్పుడు పెరగడానికి ఆధారమైన భూమి నువ్వు. ఒక అంగుళం భూమి నువ్వు పెంచగలవా? ఒక అంగుళం భూమి నువ్వు తగ్గించగలవా? ఒక్క బొట్టు నీరు నువ్వు సృష్టించగలవా? ఈశ్వరుడు నీరు లేకుండా చేస్తే బ్రతకగలవా? అంతవరకెందుకు? వాయువు కూడా నీరు అక్కడక్కడ ప్రవహించినట్టే గాలి కూడా అక్కడక్కడ దొరుకుతూ ఉంటుందని ఈశ్వరుడు శాసనం చేశాడు అనుకోండి. మీరు నేను ఎలా ఒకే చోట ఉండగలుగుతాం? అలా ఒకే చోట ఉండడం కుదరదు. గాలి ఎక్కడ ఉంటుందో అక్కడికే వెళ్ళి ఉంటూ ఉండాలి. కానీ గాలి అంతటా ఏ విధమైనటువంటి ఉపద్రవం రాకుండా హాయిగా సంతోషంగా జీవితం గడపగలుగుతున్నాం. ఇది పరమేశ్వరుడు అనుగ్రహం కాదు? ఎక్కడో గోదావరి నది ఉన్నట్టే గాలి కూడా బలానా చోటే ఉంటుందండి అన్నారు అనుకోండి, మీరు వేట్లపాలెంలో ఉంటారా? నేను కాకినాడలోనే ఉంటానా? ఎవరం ఉండం. గాలి లేకుండా ఏం బతుకుతాం? అందరం గాలి ఎక్కడ ఉంటుందో అక్కడికే వెళ్ళాలి. కానీ మన అందరం ఎక్కడెక్కడికి వెళ్ళిపోయినా అక్కడెక్కడికి గాలి వచ్చేట్టు చేశాడు ఆయన. బతుకులు ఎక్కడున్నాయి? భగవంతుడికి నమస్కారం చెయ్యడానికి ఆయన చేసిన ఈ ఉపకారం నువ్వు స్మరిస్తే సరిపోదా? భగవంతుడు ఆ గాలి రూపంలో అంతటా ఉండి నిన్ను రక్షిస్తున్నటువంటి స్థితిలో నీకు కనపట్టలేదా? పానీయంబులు త్రాగుచున్, కొడుతుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, కదులుతున్నా, చూస్తున్నా, నడుస్తున్నా, ఏం చేస్తున్నా ఆయనకి పరమేశ్వరుడే జ్ఞాపకం వస్తుండేవాడు. ఎప్పుడూ భగవంతుణ్ణి చూస్తూ ఉండడం వల్ల ఆయన విశ్వాన్ని మర్చిపోయాడు. మనం భగవంతుణ్ణి మర్చిపోయి విశ్వాన్నంతటినీ చూస్తాం. ఈ నీళ్లు నేను తెచ్చుకున్నాను, ఈ దాహం నాకేసింది, ఈ అన్నం నేను వండుకున్నాను. ఆయన అన్నిటా ఈశ్వరుణ్ణి చూస్తే మనం అన్నిటా కేవలముగా లౌకికమైనటువంటి భోగోపకరణాన్ని మాత్రమే మనం చూడగలం. ఇలా ఎవరు చూస్తాడో వాడు హిరణ్యకశిపుడు. అలా అన్నింట్లోనూ భగవంతుణ్ణి ఎవరు చూస్తాడో వాడే ప్రహ్లాదుడు. కాబట్టి ప్రహ్లాదుడు అంటే ఎప్పుడో ఒక్కప్పుడే ఉన్నవాడని మీరు అనుకోకండి. అంతటా భగవంతుణ్ణి చూడగలిగిన ప్రతివాడు ప్రహ్లాదుడే. భగవంతుడేముందండి, అంతా నేనే అనేటటువంటి వాడు ఎవడున్నాడో వాడు ఎప్పుడూ హిరణ్యకశిపుడే. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య వివాదం ఎప్పుడూ నడుస్తూనే ఉండేది. ఇలా నడవగా 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 ఆఖరికి చాలా కోపం వచ్చింది. సరే, ప్రహ్లాదోపాఖ్యానం మీకు తెలుసు. ఒక స్థాయిలో గద్దించి అడిగాడు. సరే, ఉన్నాడు ఉన్నాడని నువ్వు అంటున్నావు, లేడు లేడని నేను అంటున్నాను. ఉన్నాడని నువ్వు అంటున్నావు కదా, ఉన్నాడన్నవాడు ఎక్కడున్నాడో నాకు చెప్పు, నేను వాడిని సంహరిస్తాను, చంపేస్తాను పరమేశ్వరుణ్ణి. ఇది హిరణ్యకశిపుడి యొక్క ఉద్ధతి. ప్రహ్లాదుడు అన్నాడు, మళ్ళీ అదే తప్పు మాట అడుగుతున్నావు. ఎక్కడున్నాడంట ఏమిటి? ఎక్కడ ఆయన లేని ప్రదేశం లేదు. ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచినా అందందే కలడు ధనవగ్రని వింటే. ఇక్కడున్నాడా అక్కడున్నాడా అంటావేంటి నాన్న? అసలు ఈశ్వరుడు లేని ప్రదేశము లేదు. ఆయన అంతటా లోపల బయట ఆయన నిండిపోయి ఉన్నాడు. నీకు చూడగలిగిన కన్నుంటే పరమేశ్వరుడు అంతటా ఉన్నాడు. ఈ మాట అంటే హిరణ్యకశిపుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన అన్నాడు, అంతటా ఉన్నాడంటున్నావు కదా, నేను ఏది చూపిస్తే అందులో ఈశ్వరుడు ఉంటాడా? నిస్సందేహంగా ఉంటాడన్నాడు. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. నరసింహోపాఖ్యానంలో వచ్చినటువంటి పెద్ద ఇబ్బంది ఏమిటో తెలుసా అండి? భగవంతుడికి ఇబ్బంది హిరణ్యకశిపుడి వైపు నుంచి రాలేదు. భగవంతుడికి ఇబ్బంది ప్రహ్లాదుడి వైపు నుంచి వచ్చింది. తనని నమ్ముకున్న భక్తుడు అంటున్నాడు, నాన్నగారండి మీరు ఏది చూపించి అందులో ఈశ్వరుడు ఉన్నాడా అని అడుగుతారో అక్కడంతా ఈశ్వరుడు ఉన్నాడంటున్నాడు. అయితే నేను ఇలా చూపుడు వేలు చూపించి దేని మీద ఆపుతానో అందులో ఈశ్వరుణ్ణి చూపించగలవా అని హిరణ్యకశిపుడు అంటున్నాడు. చూపించగలను అంటున్నాడు ప్రహ్లాదుడు. అంతటా ఉన్నాడు అంటున్నాడు. ఇప్పుడు ప్రహ్లాదుడు చెప్పినటువంటి మాట నిజం చెయ్యవలసినటువంటి బాధ్యత పరమేశ్వరుడి మీద ఉంది. ఎందుకని? ఇప్పుడు ఆయన రాలేదనుకోండి, భగవంతుడి మాటే భక్తుడి మాట వీగిపోయింది అనుకోండి, ఇంకా భగవంతుడు ఉన్నాడని నమ్మేవాళ్ళు ఎవరు? కాబట్టి ఇప్పుడు హిరణ్యకశిపుడి యొక్క చూపుడు వేలు ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి భగవంతుడు రావాలి.
అలా వచ్చేటప్పుడు ఒక చమత్కారం ఉంది. అలా ఆయన బయటికి వచ్చేటప్పుడు ఆయన ఏదో ఒక రూపంతో అలా బయటకు వచ్చేస్తే సరిపోదు. ఎందుకని? ఆయన వరాలు అడిగాడు. నేను ఇంట్లో చచ్చిపోకూడదు, వీధిలో చచ్చిపోకూడదు, జంతువు చేతిలో చచ్చిపోకూడదు, నరుడు చేతిలో చచ్చిపోకూడదు, బ్రతికున్న దాని చేతిలో చచ్చిపోకూడదు, చనిపోయిన దానిలో చేతిలో చచ్చిపోకూడదు, అస్త్రంతో చచ్చిపోకూడదు, శస్త్రంతో చచ్చిపోకూడదు, ఆకాశంలో చచ్చిపోకూడదు, భూమి మీద చచ్చిపోకూడదు. ఇన్ని వరాలు ఉన్నాయి. ఇన్ని వరాలకి మినహాయింపుతోటి అతను కోరని రూపం ఎలా ఉంటుందో ఆ రూపంతో అతని వేలు ఎక్కడాగితే అక్కడి నుంచి రావాలి. అతని వేలు ఎక్కడ ఆగుతుందో ఎలా తెలుసు హిరణ్యకశిపుడిది? ఇలా తిప్పి ఎక్కడైనా చూపించవచ్చు. అందుకని నరసింహావతారంలో ఒక పెద్ద చమత్కారం ఒకటి జరిగిపోయింది. ఎంత పెద్ద చమత్కారం జరిగిందంటే, అసలు నిజానికి ఆవిర్భవించినటువంటి నరసింహస్వామి యొక్క అవతారం స్తంభంలోంచి రావడం కాదు, ఈ సమస్త జగత్తంతా కలిపి ఒక సింహం కింద మారిపోయింది. ఎందుకని అంటే హిరణ్యకశిపుని యొక్క వేలు ఎక్కడాగితే అక్కడి నుంచి బయటికి రావాలి. అందుకని హరి సర్వాకృతులంకలండనుచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుడై ఎందును లేడు లేడనుచు దైత్యుండు తర్జింప శ్రీనరసింహాకృతి దాల్చనచ్యుతుడు నానాజంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దీశముల నుద్దండ ప్రభావంబునన్నారు. ఉన్నాడంటాడు కొడుకు, లేడంటాడు తండ్రి. ఇప్పుడు ఈ వేలు ఎక్కడాగుతుందో అక్కడి నుంచి బయటికొచ్చి భగవంతుడు ఉన్నాడన్న మాట నిజం చెయ్యడం కోసమని, తనని నమ్ముకున్నటువంటి భక్తుడి మాట నిజం చెయ్యాలి కాబట్టి, హిరణ్యకశిపుడి వేలు ఎక్కడాగుతుందో తెలియదు కాబట్టి, జంగమ స్థావరములన్నిటా కూడా ఈ బ్రహ్మాండమంతా కలిపి ఒక పెద్ద నరసింహం కింద మారిపోయాడు ఆయన. హిరణ్యకశిపుడు ఒక స్తంభాన్ని చూపించి ఇందులో ఉన్నాడా అన్నాడు. ఉన్నాడు. ఆయన అరిచెయ్యి పెట్టి కొట్టాడు. కొట్టడం ఏమిటి? ఆ స్తంభంలోంచి ఒక పెద్ద కాంతి ఒకటి వచ్చింది. నిప్పు రవ్వలు పడుతుంటే ఎలా ఉంటుందో నిప్పు రవ్వలు పడ్డట్టుగా పడింది. ముందు విస్ఫుకణంబులు అన్నారు పోతన గారు. నిప్పు రవ్వలు పడి అందులోంచి ఆయన కళ్ళు బైర్లు కమ్మేటట్టుగా పాలసముద్రపు తరగలు ఎలా ఉంటాయో అటువంటి పెద్ద పెద్ద జూలుతో, అనేకమైన బాహువులతో, శంఖము, చక్రము, గద, పద్మము, తోమరము, కత్తి మొదలైనటువంటి అనేకమైన ఆయుధాలు పట్టుకొని, సన్నటి నడువుతో, నడువుకు పెట్టుకున్నటువంటి వడ్డాణంతో, పాదాలకు పెట్టుకున్నటువంటి అందెలతో, వాటికి మోగుతున్నటువంటి చిరుగంటలతో, తీవ్రమైనటువంటి రూపంతో, పెద్ద పెద్ద కోరలతో ఒక్కసారి స్తంభంలోంచి పైకొచ్చాడు. ఇంతమంది హడిలిపోయినా హిరణ్యకశిపుడు మాత్రం గుర్తుపట్టాడు. ఓహో, నేను ఎన్ని వరాలు అడిగానో అన్ని వరాలకి మినహాయింపుగా వచ్చాడు. అందుకే చేతి గోళ్ళు అలా ఉన్నాయి, అవి వంకర్లు తిరిగి నాగటి చాలు ఎలా ఉంటుందో అలా ఉన్నాయి, కత్తుల్లా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అవి బతికున్నవి కాదు, మరణించినవి కావు. బ్రతికున్నవి కాబట్టి పెరుగుతాయి, వాటికి కోసేస్తే ఏమీ బాధ ఉండదు కాబట్టి అవి మరణించిన వాటితో సమానం. కాబట్టి గోళ్లతోనే నన్ను చంపేస్తాడనమాట అని తిరగబడి అంత నరసింహావతారం మీద గదతో యుద్ధానికి మొదలయ్యాడు. నరసింహస్వామి విపరీతమైన కోపాన్ని పొందారు. అందుకే ఉగ్ర నరసింహుడు అంటారు. ఎంత కోపం వచ్చిందంటే ఆయనకి, ఆయనకు వచ్చిన కోపానికి కారణం ఏమిటో తెలుసా అండి? హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి బాధలు పెట్టడమే. భక్తుడైన వాడి జోలికి వెళ్ళాడు కాబట్టి అపారమైనటువంటి కోపాన్ని పొంది, పుట్టలోంచి పైకొచ్చి వెళ్ళిపోతున్నటువంటి నాగుపాముకు ఎదురుగుండా ఎలక పరిగెత్తిందనుకోండి, అలా పరిగెడుతున్నటువంటి ఎలకని నాగుపాము ఒక్కసారి పడగ పైకెత్తి కొట్టి పట్టుకుని పైకెత్తితే ఎలా ఉంటుందో అలా ఒక్కసారి తన చేతులతో పట్టి పైకెత్తి అతని కిరీటం జారి కింద పడిపోతుండగా, ఇంట్లో కాదు బయట కాదు గడప మీద కూర్చుని, పైన కాదు కింద కాదు తొడల మీద పడుకోబెట్టుకుని, మనిషి కాదు మృగం కాదు కింద మనిషి పైన సింహం నరసింహంగా, మరణించినవి కావు బ్రతికున్నవి కావు గోళ్లతో పొట్ట చీల్చి నెత్తురు త్రాగి ఆ కండరములన్నీ గోళ్లతో ముక్క ముక్కలు కింద తింపేసి ఆ ప్రేగులు తీసి మెడలో వేసేసుకుని
ఆ ఎర్రటి జూలుతో ఉన్నటువంటి నరసింహావతారం లేచి గర్జన చేస్తుంటే ఆనాడు ఆయన ముందు నిలబడడానికి లక్ష్మీదేవికి కూడా ధైర్యం సరిపోలేదు. సరిపోకపోతే అప్పుడు ప్రహ్లాదుడు వెళ్ళి స్తోత్రం చేశాడు. అందరూ భయపడతారేమో కానీ నీ రూపాన్ని చూసి నాకేం భయం లేదు, ఇంతకన్నా భయంకరమైనది ఒకటి నాకు తెలుసు. నువ్వే పెద్ద భయంకరంగా ఉన్నాను అనుకుంటున్నావేమో, సంసారం నీకన్నా భయంకరంగా ఉంటుంది. అందుకని ఈశ్వరా, నువ్వు సంసారము నుండి పైకెత్తేవాడివి కాబట్టి నువ్వంటే నాకు భయం ఎందుకన్నాడు. ప్రహ్లాదుని యొక్క స్తోత్రానికి పొంగిపోయినటువంటి నరసింహస్వామి ప్రహ్లాదుణ్ణి తొడ మీద కూర్చోబెట్టుకున్నారు. ఈ నరసింహావతారం ఆంధ్రదేశంలో అనేక చోట్ల పూజలు అందుకుంటోంది. నరసింహస్వామి వారి అవతారానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఏమిటా ప్రత్యేకత అంటే, ప్రదోష వేళలో అంటే చీకటి పడుతూ ఇంకా పగటి వేళ పూర్తవుతుండగా ప్రదోష వేళలో ఒక్క శివాలయానికే వెడతాం మనం. ఎందుకంటే 33 కోట్ల మంది దేవతలు కూడా పరమశివ సన్నిధానానికి చేరుకుంటారు. అందుకని యథార్థమునకు శాస్త్రంలో ప్రదోష వేళలో ఇంకా ఏ దేవాలయానికి వెళ్ళకూడదు. ప్రదోష వేళలో ఒక్క శివాలయంలోకే వెళ్ళాలి. దేవతలందరూ తమ తమ స్థానములు ఖాళీ చేసి కైలాసంలో ఉంటారు శివ సన్నిధిలో. నేను అసుర సంధ్య వేళలో ఒక్క శివ సన్నిధానంలోనే దర్శనాలు. కానీ మినహాయింపు ప్రదోష వేళలో నరసింహస్వామి వారి దేవాలయాన్ని కూడా దర్శనం చేయొచ్చు.